హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మనం ఒక మంచి పని కోసం వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మీకు నేను చెప్పాను అండ్ మీరు టైటిల్ కూడా చూసేసి ఉంటారు. సో టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మనము ఎక్కడికి వెళ్తున్నాం, ఏ మంచి పని కోసం వెళ్తున్నాం అని చెప్పేసి. సో దానికోసం అయితేను ఇంకా నేను ఇక్కడ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇంట్లో బయలుదేరే దగ్గర నుంచి కూడా మీకు అన్నీ కూడా చూపిస్తాను క్లియర్గా ఈ వీడియోలో. అండ్ అయితే ఇంకా మేము బయలుదేరేదానికంటే ముందు ఇంకా ఫస్ట్ హోటల్ వాళ్ళకైతే కాల్ చేసాము, ఫుడ్ రెడీ అయిపోయిందా లేదా అని చెప్పేసి. వాళ్ళు 10:30, 11కి అంతా రెడీ చేసేసారు. ఇంకా మా అన్నకు కూడా కాల్ చేసాము. కారులో అయితే పట్టదనమాట, అది పెద్ద డబరా అనమాట. అంటే ఒక 40 మందికి చేపిస్తున్నాము. మొత్తం 50 మంది ఉంటారు. ఒక 10 మంది వరకు తినరనమాట నాన్ వెజ్, కాబట్టి వాళ్ళకి వెజ్ అక్కడే చేపిస్తున్నామని చెప్పేసి ఇంకా ఓన్లీ 40 మందికి మాత్రమే బిర్యానీ చేపిస్తున్నాము. సో ఇంకా అది పెద్ద డబరా అలానే ఇచ్చేస్తారనమాట. అది కార్లో పట్టదు కాబట్టి ఇంకా మా అన్నను ఆటో అయితే తీసుకురమ్మని చెప్పాము. ఇంకా ఆటోలో పెట్టి పంపించారు. ఇంకా అన్నతో పాటు మేము కూడా వెళ్తామన్నమాట. పెద్దమ్మాయి అయితే ఈరోజు సండే అయినా కూడా తనకి ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిందనమాట స్కూల్కి. ఇంకా తను 12:30 కరెక్ట్గా వస్తుంది. సో తను రాగానే తనను కూడా తీసుకొని వెళ్దామన్న ఆలోచనతో మేము కొంచెం లేట్ చేస్తూ ఉన్నాము. కరెక్ట్గా 12:30కి అక్కడికి వెళ్ళిపోతే మనకి 1కంతా భోజనాలు, బట్ మనకి దగ్గరే కాబట్టి ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోతాం అనమాట మనం పలంనేరు నుంచి కూడాను అక్కడికి. సో అట్లా అని చెప్పేసి ఇంకా నేనైతే పాపను తీసుకొని వెళ్దాంలే అని వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఆ లోపు అయితే నేను కూడా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయేసి అయితే ఇంకా పువ్వులు అవి తీసుకొచ్చామన్నమాట. ఇంకా అవైతే పెట్టుకుంటూ ఉన్నా. ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్. మనం ఒక మంచి పని చేస్తున్నాం. ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలంటే మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయమని అయితే చెప్పండి. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో నేనైతే చెప్పాను కదండి, ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా ఒక స్పెషల్ వీడియో అని చెప్పేసి. సో అది ఈరోజే అనమాట. సో ఈరోజు సండే. ఈరోజు వచ్చేసరికి మనము ఆల్రెడీ మీకు గుర్తుంటుంది, నేను 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత గివ్ అవే పెడతానంటే చాలామంది ఏమన్నారంటే గివ్ అవే ఏం వద్దక్క, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఫీల్ అవుతారు. సో మీరు ఒక 10 మందికి గివ్ అవే ఇచ్చేదానికంటే కూడాను మీరు ఒక 10 మందికి భోజనం పెడితే మా తరపున అది మాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు. సో అందుకని చెప్పేసి మీరు అనింది నా ఆలోచన కూడా అదే ఉన్నింది. నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. సో కాబట్టి ఇంకా ఈరోజు వచ్చేసరికి మనము మీరందరూ కోరుకున్న ప్లేస్లోనే ఫుడ్ అనేది డొనేట్ చేస్తున్నాం అనమాట, అన్నదానం చేస్తున్నాము. సో అది ఎక్కడ ఏంటని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో మీలో చాలామంది కూడా చెప్పారనమాట ఆ పలానా చోటు ఇవ్వండి అని చెప్పేసి. సో అక్కడికే వెళ్తున్నాం ఈరోజు అయితే. వీలైతే అదంతా కూడా చూపిస్తాను, అది కూడా పర్మిషన్ తోటే అనమాట. అక్కడ వీడియోస్ అన్ని కూడా అలో ఉండదు. సో చూద్దాం. నా సబ్స్క్రైబర్స్ అందరి తరపున నేను ఈరోజు అయితే 50 మందికి భోజనం పెడుతున్నాను. సో ఆశ్రమంలో 50 మంది ఉంటారు. ఆ 50 మందికి గాను ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామన్నమాట హోటల్లో. సో మంచిగా, అంటే మనం చేసేదానికంటే హోటల్లో మంచిగా టేస్టీగా చేస్తారు కదా అని చెప్పేసి మేమైతే హోటల్లో 50 మందికి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఆల్రెడీ వాళ్ళు రెడీ చేసేసారు. టైం ఇప్పుడు 11:30 అవుతోంది. 12:30కి అంతా మనం అక్కడికి వెళ్ళాలన్నమాట, ఆశ్రమం దగ్గరికి. సో ఇంకా అక్కడ ఆశ్రమానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ కొనేసుకున్నాము. తాంబూలము, అరటిపళ్ళు, ఇలాంటివన్నీ కూడా, చీర, సారా అన్ని. ఇంకా వాటితో పాటు ఇంకా బిర్యానీ కూడా వచ్చేస్తుంది. సో ఇంక ఇవన్నీ తీసుకొని మేమైతే వెళ్ళి అక్కడ అన్నదానం చేస్తాము. ఇంకా ఒక 10-15 మంది వరకు నాన్ వెజ్ తినని వాళ్ళు, వెజ్ తినే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం అక్కడ ఆశ్రమంలోనే మేము ఫుడ్ చేపిస్తూ ఉన్నాము. వైట్ రైస్, సాంబారు, రసం, ఇవన్నీ కూడాను. సో అవన్నీ కూడా అనమాట. అంటే అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు కదా, ఒక 10-15 మంది ఉన్నారు తినని వాళ్ళు. సో వాళ్ళకి అక్కడ సపరేట్గా వైట్ రైస్ అవి చేపిస్తున్నాను, వెజ్ చేపిస్తూ ఉన్నాము. ఇక్కడ బిర్యానీ చేపించాం తినే వాళ్ళకి. సో ఈరోజు సండే కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజే పెట్టాలన్నమాట ఆశ్రమంలో, అందుకని చెప్పేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎక్కడ ఏ ఆశ్రమంకి వెళ్తున్నాము. అలాగే వీలైతే మాట్లాడిపిస్తాను కూడాను మన వీడియోలో అయితే, ఓకేనా? సో వీడియో చూస్తూ ఉండండి. ఈరోజు నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా నేను ఇలాంటి పనులు చేస్తాను, అంటే మనం కుడి చేత్తో చేసేది ఎడం చేయి కూడా తెలియకుండా చేస్తారంటారు కదా, అట్లనే నేను కూడా చాలా వరకు తెలియకుండా నేను చాలా వరకు హెల్ప్ చేశాను చాలా మందికి. బట్ నాకు అవి చెప్పుకోవడం ఇష్టం లేదు, వీడియోస్లో చూపించుకోవడం ఇష్టం లేదు. కానీ ఒక్కొక్కసారి చూపించాలి, చూపిస్తేనే మనం ఏమని తెలుస్తుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే మనం చూసి ఇంకొక నలుగురు, ఒక మంచి పని కాబట్టి ఈ మంచి పని మనం వీడియోస్లో చూపించి చేయడం వల్ల ఇంకొక నలుగురు నేర్చుకుంటారు.
తెచ్చుకొని ఇంకొక 10 మందికి కడుపు నిండా అన్నం పెడతారనేది నా థాట్ అనమాట. అందుకే నేను ఈరోజు వీడియో కూడా మీకు చూపిస్తున్న. మెయిన్గా నా సబ్స్క్రైబర్స్ తరపున నేను ఈరోజు ఫుడ్ అనాథాశ్రమంలో అన్నదానం చేస్తున్నాను కాబట్టి సో మీకు నాకు అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి అనమాట. ఓకేనా, వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి, వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా ప్రియా అయితే వెయిట్ చేస్తూ ఉందనమాట. నాకు ఒక హెయిర్ స్టైల్ కావాలమ్మా, నేను అది చూసాను, నాకు అలాంటిదే వేయాలని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా తను అడిగిన హెయిర్ స్టైల్ అయితే వేస్తూ ఉన్నాను. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. పిల్లలకి కొంచెం చిన్న పిల్లలుగా కొంచెం హెయిర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి హెయిర్ స్టైల్ వేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ పైన పోనీటైల్ వేసేసుకొని దానికి ఒక 2 ఎయిర్ బ్యాండ్స్ అట్లా పెట్టేసుకొని ఒక బ్లాక్ అంటే బ్లాక్ పెట్టుకుంటే బాగుంటుంది. బట్ మా అమ్మ ఈ డ్రెస్ వేసుకుందని చెప్పేసి ఆ డ్రెస్కి మ్యాచింగ్ అయితే వేసుకునింది. సో మనకి బ్లాక్ ఉంటే హెయిర్లో కలిసిపోతుంది కాబట్టి చూడడానికి లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో దాని తర్వాత కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 2-3 హెయిర్ బ్యాండ్స్ వేసేసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇరిటేషన్ లేకుండా, ఈ ఎండకి దానికి కొంచెం చిరాకు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుంది. అండ్ దీనికి గనక మంచిగా పువ్వులు పెట్టేసామంటే ఇంకా బాగుంటుంది. సో పువ్వులు అయితే తెచ్చాం కాబట్టి ఇంకా మళ్ళీ పువ్వులు అయితే పెడుతూ ఉన్నాను. సో చూసారు కదా ఎంత బాగుందో. మా అమ్మ ఏదైనా ఒక హెయిర్ స్టైల్ చూసిందంటే దాన్ని వేసేదాకా ఒప్పుకోదు. అట్లనే ఇది 2 డేస్గా అడుగుతూనింది. ఈరోజు ఈ డ్రెస్కి వేసాను అనమాట. షహారా డ్రెస్ వేసుకుంది, దానికి వేసాను. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా మా అన్న కూడా వచ్చేసారనమాట. చెప్పాను కదా హోటల్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఫుడ్ అవి పెట్టుకొని వచ్చారనమాట. ఇంకా రాగానే ఇంకా గుత్తొంకాయ ఇవన్నీ కూడా బకెట్లో అప్పుడైనా ఇచ్చి పంపించేశారు. సో అవన్నీ కూడా ఇచ్చి పంపిస్తూ ఉన్నాను. ఇక్కడైతే గుత్తొంకాయ బిర్యానీ చేయించామన్నమాట. సో ఆ 2 ఇక్కడ చూపిస్తాను చూడండి. బిర్యానీ కూడా ఎంత క్వాంటిటీ చేశారని చెప్పేసి, అంటే కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు కదా, వృద్ధాశ్రమం కాబట్టి ఫుడ్ అనేది మనం తిన్నట్టు వాళ్ళు తినలేరు కదా, కొంచెం కొంచెమే తింటారు కాబట్టి 40 మందికి చెప్పాము. సో 40 మందికి చేశారనమాట. బట్ వాళ్ళు 40 మందికి ఇవ్వరు, ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఒక 5 మందికి ఇస్తారు కాబట్టి సరిపోతుంది ఫుల్గా అయితే. ఇంకా దాని తర్వాత అయితే గుత్తొంకాయ చేపించాము. సో ఇవన్నీ కూడా ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంకా ఆలోపే బాంధవ్య కూడా వచ్చేసింది స్కూల్ నుండి అయితే, చూసారు కదా. ఇంకా మా అన్న కొంచెం అక్కడ టైట్గా కడుతూ ఉన్నారు దాన్ని, ఒకవేళ వెళ్ళేటప్పుడు పడిపోకుండా ఉంటుందని చెప్పేసి. ఇంకా అవన్నీ కూడా రెడీ చేసుకొని మా అన్న అయితే బయలుదేరేశారు. ఇంకా మా అన్న వెనకాలే మేము కూడా వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇంకైతే మనం ఆశ్రమం దగ్గరికి వెళ్దాం. ఏ ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటని చెప్పేసి అన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నా ఫేస్లో మీరు చూడొచ్చు. నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి సర్వీసెస్ చేయాలంటే. కాకపోతే భగవంతుడు మనకి ఇవ్వాలి కదా, మనకి 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు 1 రూపాయి మనం పెట్టగలుగుతాము. బట్ మనకే లేనప్పుడు మనం ఇంకెట్లా పెడతాం చెప్పండి. బట్ మనకు లేకపోయినా ఎవరైనా ఆకలిని వచ్చినా లేదు హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా నేను చేస్తాను. నాకు అలాంటి హెల్పింగ్ నేచర్ ఉంది. నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ నాకైతే ఇలాంటి అలవాటు ఉందన్నమాట. ఎవరినైనా చూడగానే అయ్యో అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు కొంచెం డల్గా మాట్లాడి లేకపోతే అమ్మ అని మాట్లాడగానే నాకు ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నాకున్నంతలో నేను తృప్తిగా పెట్టి పంపిస్తాను. ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే కూడా కసరడం, విసుక్కోవడం ఇలా కూడా చేయనండి. నేనైతే ఉందంటే అన్నం పెట్టి పంపిస్తాను, అన్నం కావాలని అడుగుతాను. బట్ ఇప్పుడు బెగ్గర్స్ అయితే అసలు ఇంకా అన్నం ఎవరు అడగట్లేదులేండి, డబ్బులు అడుగుతున్నారు. ఇంటి దగ్గరికి వచ్చినా కూడా నేను డబ్బులు అడిగినా కూడాను లేదనకుండా ఎంతో అంత ఇచ్చి పంపించేస్తాను. ఇంకా పిల్లల బర్త్డేస్కి అలాంటి వాటికి మనకి దగ్గరలోనే చిన్నూరు అని చెప్పేసి ఉంది. అక్కడ కూడా వికలాంగులు పిల్లలు ఉన్నారనమాట, చిన్న చిన్న పిల్లలు. సో అలాంటి వాళ్ళకు కూడా మనము కేక్ అక్కడే కట్ చేయడము, ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఒక 10 రూపాయి అయినా నేను ఖర్చు పెట్టాలని చూస్తాను. ఇది అమ్మ వాళ్ళ ఊరు అండి. చాలామంది అడుగుతూ ఉంటారు కదా మీ అమ్మ వాళ్ళ ఊరు ఏదని చెప్పేసి, అక్కడ బోర్డు చూసిన వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. సో ఇది అమ్మవాళ్ళ ఊరు అనమాట. ఇంతకుముందు ఊర్లో లోపల వెళ్ళేది రోడ్ అయితే, బట్ ఇప్పుడు బైపాస్ వేసేసిన తర్వాత ఇంకా ఊర్లోకి అసలు బస్సులు ఏమి కూడా వెళ్ళవన్నమాట. డిస్టర్బెన్సే ఉండదు ఇప్పుడు. ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు, మేము చిన్నపిల్లలప్పుడు చాలా భయపడే వాళ్ళము, ఊర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు అసలు ఇంకా అక్కడ ఏ బండి సైకిల్ కూడా వెళ్ళదన్నమాట, అంత ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఇదిగోండి మనమైతే ఆశ్రమం దగ్గర వచ్చేసాము. ఇది చాలామంది నాకు కామెంట్స్ పెట్టారనమాట ఈ ఆశ్రమానికి వెళ్ళమని చెప్పేసి. సో మీరు చెప్పకముందే మాకే తెలుసండి ఈ ఆశ్రమం, ఎందుకంటే మా పలంనేరులో ఉండేది, మాకు తెలియకుండా ఉంటుందా చెప్పండి. సో మనం కూడా ఇక్కడికే అనుకున్నాము. మీలో చాలామంది ఒక 50% పీపుల్ అయితే మంజులమ్మ ఆశ్రమంకి వెళ్ళండి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు కదా అప్పుడు నేను ఇట్లా ఫుడ్ అన్నదానం చేద్దాం అనుకుంటున్నానని చెప్పినప్పుడు. సో అక్కడికైతే ఇంకా మీరు చెప్పారు, నేను అక్కడే అనుకున్నాను కాబట్టి ఇదిగోండి జీవదాత వృద్ధాశ్రమం ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అలో చేసేదాకా మనం ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు.
సో ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. నేను ఇంకొక స్పెషల్ వీడియో కూడా సపరేట్గా రేపు మీకు పోస్ట్ చేస్తానులేండి. చాలా మంది ఇష్టపడతారు ఆ వీడియోని, అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కూడా. సో ఇంకా మొత్తానికైతే ఆశ్రమం దగ్గరకు వచ్చేసాము. ఈ రోజు రావడానికి మనం ఒక 3 వారాల ముందే బుక్ చేసుకున్నాం అనమాట. అంత రష్ ఉంటుంది, అంత బిజీ ఉంటుంది అనమాట ఇక్కడ ఫుడ్ అవి డొనేట్ చేసే వాళ్ళకి. కరెక్ట్గా నాకు 3 months ముందంటే 8th నేను బుక్ చేసుకున్నాను, అది క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు 22nd అనమాట. నేను 3 వారాల ముందంటే మనకి ఎప్పుడైతే 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము అప్పటి నుంచి కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోవడానికి ట్రై చేశాము. 8వ తేదీకి బుక్ అయ్యింది, మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు 22nd అయితే మళ్ళీ బుక్ అయిందనమాట. ఇంకా ఈరోజు కన్ఫామ్గా మనము ఖచ్చితంగా ఈరోజు ఇవ్వాలని చెప్పేసి అయితే ఇంకా వచ్చేసాము. సో ఇక్కడ నా ఒక్క చేతులే కాదండి, నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున మనం ఇక్కడ అన్నదానం అనేది చేస్తున్నాం అనమాట. ఇది నా ఒక్కరి క్రెడిట్ కాదు అండ్ నా ఒక్కరిదే కాదు, నాకంటే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున అని చెప్పేసి నేను అక్కడ చెప్పాను అనమాట ఫుడ్ అన్నదానం చేసేటప్పుడు కూడాను. సో ఇక్కడ మీ అందరి గురించి కూడా మాట్లాడారు, మన ఛానల్ గురించి మాట్లాడారు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట ఏ అకేషన్ తోటి ఇక్కడ అన్నదానం జరుపుతున్నారు అని చెప్పేసి. పెళ్లి రోజు అయితే పెళ్లి రోజు, పుట్టినరోజు అయితే పుట్టినరోజు, ఇట్లా. ఇంకా నేనైతే అక్కడ ఫస్ట్ టైం అనుకుంటా 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత అన్నదానం చేస్తున్నది సబ్స్క్రైబర్స్ తరపున అని చెప్పేసి నేనే ఫస్ట్ టైం అనుకుంటూ ఉన్నాను. సో అదనమాట. ఇంక ఇక్కడ వాళ్ళ మాటలోనే వినండి మన ఛానల్ గురించి, మీ గురించి ఎంత చక్కగా మాట్లాడారో. రేఖా క్యూటీ 9531 వారు ఈ విధంగా మనకి అందానం చేశారు. సందర్భం ఏమంటే ఆ యొక్క ఛానల్కి 50K సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భముగా వారు ఎంతో సంతోషంతో ఆనందంతో మనకి ఈ విధంగా అందానం చేశారు. రేఖా గారు మరియు ఆ యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆయన ఆరోగ్యాలను చెప్పి మనస్ఫూర్తి మీరు వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మరి ఎంతో మంచి మనసుతో మంచి సంకల్పం వచ్చిన భోజనాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ అన్నదాత 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 శతమానం భవతి. సో ఇంకా చూసారు కదండి, నాకైతే చాలా చాలా సంతోషం అయిపోయింది ఆ రోజు. నాకు మాటలు కూడా రావన్నమాట. ఇంక నిజంగా ఆ రోజు అంత మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళందరూ కూడా తృప్తిగా తింటూ అలాగే ఇష్టంగా తింటూ మనల్ని ఆశీర్వదించడం అన్నది, అంతమంది పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు నాకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండడం అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి నేను మనం ఏం తీసుకెళ్ళాము, మనం ఏం పెడుతున్నాం అన్నదానం అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. సో వెజ్ తినే వాళ్ళకి వెజ్ అంటే వైట్ రైస్, అలాగే దొండకాయ కర్రీ, ఇంకా చిప్స్, అలాగే తాంబూలం, స్వీట్స్ ఇవన్నమాట. ఇంకా మజ్జిగ, అలాగే రసం ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు నాన్ వెజ్ వాళ్ళకి బిర్యానీ, గుత్తొంకాయ, ఇంకా అవి తర్వాత రసం అన్నం అంటే వైట్ రైస్, రసము ఇవన్నీ కూడా, తాంబూలము, అరటిపళ్ళు, స్వీటు ఇవన్నీ కూడా అన్నమాట. సో ఇంకా మనం తీసుకెళ్ళామండి, మొత్తం కూడా మీరు చూసారు కదా వీడియోలో. ఇంకా ఈ విధంగా అయితే మా వారైతే ఒక తాతకు తినిపిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఆ తాత 3-4 days అయిందంట జాయిన్ అయ్యి, కాకపోతే కొంచెం తినడము అవన్నీ కూడా పాపం తెలియట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ తినిపిస్తూ ఉంటే మంజులమ్మ అయితే మా వారైతే నేను తినిపిస్తానమ్మా అని చెప్పేసి తినిపిస్తూ ఉన్నారు. ఒక్కరోజు మేము ఇలాంటి సేవని మేము మా చేతులతో చేయడం అనేది మాకు హ్యాపీ అనిపించింది. ఇంకా మా వారైతే ఆ తాతకు తినిపిస్తూ ఉంటే కొంచెం ఎమోషనల్ అయిపోయాను నేను అక్కడ. ఎందుకంటే మా మామగారు గుర్తొచ్చేసారండి, మా ఆయన వాళ్ళ నాన్న గుర్తొచ్చారనమాట. నాకు మ్యారేజ్ అయిన 1 year మాత్రమే ఉన్నారు, హెల్త్ ప్రాబ్లంతో చనిపోయారు. బిడ్డను చూడాలని చాలా ఆశపడ్డారనమాట. మా ఇంట్లో ఒకరైనా బిడ్డని కంటే చూడాలని. అది మా ఇంట్లో నాకే ఫస్ట్ పిల్లలు కాబట్టి పెద్దమ్మాయికి నేను 8 months ఉన్నప్పుడు మా మామగారు చనిపోయారు. ఇంకా వేరే అమ్మాయిని చూపించి మా బిడ్డన్నట్లుగా మా మామగారికి తృప్తి చేశామన్నమాట. అట్లా మా హస్బెండ్కి అప్పుడు పెద్దగా అంటే జాబ్ కూడా ఏం లేదు. అలాంటప్పుడు మా మామగారిని సరిగా మా ఆయన చేతులతో చూసుకోలేకపోయాము అన్నట్టుగా ఆయనకి బాధ అనమాట. అంటే బ్రతికున్నప్పుడు మనకి స్తోమత లేని టైంలో ఉన్నారు, బట్ మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం చూసుకోగలిగేంత ఉన్నప్పుడు కూడా వాళ్ళు లేకపోతే ఆ బాధే వేరు. అందుకే మనకి పెద్దవాళ్ళు వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా ఏదైనా సరే తల్లి తండ్రిని కానీ అత్త మామని కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం చూసుకుంటే ఆ పుణ్యం మన పిల్లలకు ఉంటుంది అనమాట, తల్లి తండ్రిని చూసుకోవడం. అండ్ ఇంకా అందరినీ కూడా ఇక్కడ వీడియోలో చూపించాను కదా, కొంతమంది ఎమోషనల్ కూడా అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు, మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు గుర్తు రావడము అట్లా ఏదైనా ఎమోషనల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరినీ చక్కగా ఒకరినే కాకుండా పర్టికులర్గా అందరితో మంచిగా మాట్లాడేసి అందరికీ
అందరికీ మేము ఒక బిడ్డల్లాగా మాట్లాడేసి ఇంకా మేము కూడా అక్కడే భోజనం చేసుకున్నాము. మేము చేసేదాకా వదలలేదనమాట, తినేసి వచ్చామంటే కూడా ఒప్పుకోలేదు. మళ్ళీ భోజనాలు అవి పెట్టారు, ఇంకా మేము కూడా అందరితో కలిసి తిన్నాము. తినేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడైతే పసుపు కుంకుమ అవి ఇస్తూ ఉన్నాను అనమాట మంజులమ్మకైతే. ఇంకా ఇంతమందిని చూసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళని మనం ఒక దేవుళ్ళతో సమానంగానే చూసుకుంటాం కాబట్టి అంటే మన ఇంట్లో ఒకరినిద్దరిని చూసుకునేటప్పుడే కసురుతూ విసుక్కుంటాం, ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో అయినా. అలాంటిది ఒక 50 మందిని చూసుకోవడం అంటే నాకెందుకో ఇదొక మంచి పని, గొప్ప విషయం అనిపించింది. సో నా కాన్సెప్ట్ ఏమంటే మన ఇంట్లో మన నాన్నకో మన మామకో మన అత్తకో ఎవరికైనా ఒకరిని చూసుకోవాలంటేనే చిరాకు పడిపోతాం, కసరేస్తాం, విసుక్కునేస్తాం, తిట్టేస్తాం, యాస్ట్రపడుతూ ఉంటాం. అలాంటిది ఇంతమందిని చూసుకోవడం గ్రేట్ అనిపించింది. కాబట్టి మనకున్నంతలో ఒక చీర, గాజులు, ఇంకా స్వీటు, పువ్వులు ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొచ్చి అమ్మకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం అంతే. సో అట్లనే నేను కూడా తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే వాళ్ళ వీడియో కోసం అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ అమ్మ ఛానల్లో అయితే ఈ వీడియో పెట్టారు తనైతే. సో మందైతే 2 days పట్టింది ఎడిటింగ్ అవి చేసి. మంది లాంగ్ వీడియో కదా, ఎడిటింగ్ చేయడానికి లేట్ అవుతుంది. అమ్మది షార్ట్ వీడియోస్ కాబట్టి తొందరగా పెట్టేశారు. సో అదనమాట. అండ్ ఆల్రెడీ అందులో చూసిన వాళ్ళు కూడా మనకి కామెంట్స్ పెడుతూ ఉన్నారు, మీరు ఎప్పుడు పెడతారు వీడియో అని చెప్పేసి. నేనైతే ఇంకా ఆలస్యం చేసేది ఏం లేదు, పెట్టేస్తాను. అండ్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ గురించి, నా ఛానల్ గురించి, నా గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా దాని తర్వాత చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. దాదాపు గంట కాదు, ఈరోజు చాలా ఫ్రీగా ఉన్నారనమాట. దానివల్ల ఏంటంటే ఒక 2-3 గంటల సేపు అయితే కూర్చొని మాట్లాడుకున్నాము. అంటే భోజనాలకు ముందు మాట్లాడుకున్నాం, భోజనాల తర్వాత గంట సేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. ఎంత బాగుందంటే ప్లేస్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా ఈరోజు అన్నదానం వీడియో అయితే చూసారు కదండి. ఇంతే కాదు, ఇంకా స్పెషల్ వీడియో అయితే ఉంది ఇదే ప్లేస్లోనే. మంచి వీడియో అయితే రేపు రాబోతోంది. సో మీరు అందరూ కూడా చూడండి, చాలా మందికి తెలియదు. సో నేనైతే రేపు ఆ వీడియో పెట్టబోతున్నాను అండ్ చూసి మీరు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ స్పెషల్ వీడియో ఏంటని మీరు చూడాలనుకుంటే రేపటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో రేపు 10:30కి ఎగ్జాక్ట్గా వీడియో అయితే వచ్చేస్తుంది, చూడండి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకైతే అంటే మనం చీర అవి పెట్టాం కదా పసుపు కుంకుమ ఇచ్చి, ఇంకా అమ్మ కూడా బ్లౌజ్ పీసు అలాగే పసుపు కుంకుమ బారెనలు ఇలాంటివి అయితే ఇచ్చిందనమాట. ఇంకా అవన్నీ తీసుకొని మేము రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. సో ఇక్కడైతే ఇంకా ఫుల్ హ్యాపీ కదా, మీతో కాసేపు మాట్లాడేసి ఎండ్ చేసేద్దామని మాట్లాడుతూ ఉన్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నాతో పాటు మీ అందరికీ కూడా అమ్మ ఆశీర్వదించడం, అలాగే మీ అందరి తరపున నా తరపున ఈరోజు ఒక 50 మందికి భోజనం పెట్టడం అనేది నాకు చాలా స్పెషల్ డే అనమాట. ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా మంచిది అన్నట్టుగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాతో పాటు మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు ఈ వీడియో ద్వారా అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.